హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు సోనం వాంగ్‌చుక్ గురించి మోడీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు చాలా రాంగ్‌గా అసత్య ప్రచారాలు చేస్తున్నారండి. అందులో భాగంగా ఈరోజు తెలుగు మీడియాలో రాములమ్మ గారని, రచ్చ రాములమ్మ గారు అంటారా, లేకపోతే ఎలియాస్ రమ్యకృష్ణ గారు అంటారా, ఆవిడ యొక్క ఛానల్‌లో ఆవిడ ప్రసారం చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నేనైతే వ్యతిరేకిస్తున్నానండి. ఎందుకంటే అందులో ఆవిడ చెప్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అందులో ఆవిడ చూపిస్తున్న ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా అవాస్తవం అండి. ఇందులో ఒక విషయం చెప్తానండి. సోనం వాంగ్‌చుక్ గారు రాముడిని ఉద్దేశించి సీతని అమ్మేశాడు అనేదైతే ఒక కంటెంట్ ప్లే చేశారు, అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 2024లో లడఖ్ ప్రాంతాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రాంతం చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనేసి సోనం వాంగ్‌చుక్ గారు చేసిన ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారు రాముడైతే రావణాసుడి దగ్గర నుంచి సీతను విడిపించి తీసుకొచ్చి ఈ రోజు అమ్మేశాడు అని అతను నరేంద్ర మోడీ గారు రాముడైతే అనే విధంగా అయితే మాత్రం అతను సెంటెన్స్ పూర్తి చేస్తే, ఈరోజు దాన్ని ఇప్పుడు రాములమ్మ గారి యొక్క మీడియాలో ఏ విధంగా చూపిస్తున్నారు అంటే పూర్తిగా అది రాముని ఉద్దేశించి తిడుతున్నట్టుగా చూపిస్తున్నారు. అలాగే అతని మీద ఎన్‌జీవీలో లక్షల కోట్లు దొబ్బేశాడు అంటూ ఏదో ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు. అసలు ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఒక్కసారైనా చూసారా మేడం? మీకు హిందీ రాకపోతే ఇంకొకసారి చదివి ఉండి మీరు అయితే మాత్రం ఈ వీడియో చేయవలసింది. అది 2007లో మోసపూరితంగా లడఖ్ ప్రాంతంలో కొంతమంది ఆర్మీ ప్రతినిధుల చేత అప్పుడున్న గవర్నమెంట్ అతని మీద కేసు పెట్టించింది. ఆ కేసు ఏది అంటే అక్కడున్న స్థలాలను కబ్జా చేసి అతను పేద ప్రజలకి లేకపోతే ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి యూజ్ చేస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసం అని. ఆ కేసు కూడా మళ్ళీ గవర్నమెంటే కొట్టేసింది. 2007లో జరిగింది. ఇప్పుడు 2025 నుంచి అతని మీద జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇప్పుడు ఎన్‌జీవీలో డబ్బులు తినేస్తున్నాడు అనేసి. అసలు ఎన్‌జీవీలో ఎంత డబ్బు ఉంది అనేసి అతను వివరణ ఇచ్చుకుంటూనే వెళ్తున్నాడు. అందులో ఒక అకౌంట్‌లో 3,05,000 రూపాయలు ఉంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నా పాత బస్సు అమ్మేస్తే ఆ బస్సు డబ్బు ఈ అకౌంట్‌లో వేశాను. అది ఆ స్కూల్‌కి సంబంధించిన బస్సు కాబట్టి ఆ అకౌంట్‌లో డబ్బులు వేశాను అని అతనైతే వివరణ ఇచ్చాడు. అలాగే సిబిఐ ఇప్పుడు వరకు అతని మీద కేసు పెట్టగలిగింది కానీ ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేసి ఇప్పుడు వరకు అతను అరెస్ట్ కూడా చేయలేకపోయింది. ఇప్పుడు వరకు అతనికి వచ్చిన ఫారెన్ ఇన్వెస్టర్స్ మనీ ఏదైతే ఉందో దానికి లెక్కలు చూపిస్తూనే అతను ముందుకెళ్తున్నాడు. అందులో 6 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు. అందులో ఉన్న ప్రతి బ్యాంక్ అకౌంట్ కూడా ఒకటి కరెంట్ అకౌంట్ అవుతే, ఒకటి పర్సనల్ అకౌంట్ అవుతే, ఒకటి ఎన్‌జీఓ అకౌంట్ అవుతే అవన్నీ కూడా అతను సిబిఐ డిపార్ట్మెంట్‌కి ఇచ్చేసాడు కదా మేడం. ఇదంతా కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు. అంతెందుకు అతను ఏ చైనా వెళ్ళినా లేకపోతే ఏ పాకిస్తాన్ వెళ్ళినా అదిగో మీకు పహల్గామ్ అటాక్‌లో సంబంధం ఉందని తేలితే మాత్రం మిమ్మల్ని మామూలుగా వదలమంటున్నారు. మరి నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ వెళ్ళాడు, చైనా వెళ్ళాడు, అంతెందుకు పాకిస్తాన్ పీఎం యొక్క కూతురు పెళ్ళికెళ్ళాడు. అంటే నరేంద్ర మోడీ గారికి కూడా సంబంధం ఉందా? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఏదైనా అంటే పూర్తిగా అతని యాంటీ హిందూ గాను లేకపోతే యాంటీ ఇండియన్ గాను తేల్చేస్తున్న మీ మీడియా ఏదైతే ఉందో ఒక్కడు గుర్తుంచుకోవాలండి. మీరు హిందువుల నుంచి హిందువులను దూరం చేస్తున్నారు. ఈవేళ సోనం వాంగ్‌చుక్ ఆ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూర్చున్న విధానం ఏదైతే ఉందో దానికి అందరూ స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దాని మీద కూడా మీరు వీడియో చేశారు కదా. నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయింది, దీని మీద మేము ఖండిస్తున్నాం, ఆడెవడైతే ఉన్నాడో ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలనేసి మీ వీడియోలో మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ గాని లేకపోతే ఇప్పుడున్న యూత్ గాని, జెన్‌జీస్ గాని, కాక్రోచ్ జనతా పార్టీ గాని అడిగేది అదే కదా మేడం. మరి దానికంటే కోపం ఎందుకు వస్తుంది? నరేంద్ర మోడీ గారిని మాత్రం ఎవ్వరు ఏమి అనకూడదు. అతను మనకు వచ్చిన 11 అవతారం అనేసి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదంతా బాగానే ఉంది. మీరు అతను పొగిడితే బాగానే ఉంటుంది కానీ అతను చేసిన తప్పును కూడా కప్పిపుచ్చే విధంగా మీరు మీడియా ఛానల్స్‌లో కథనాలు నడుపుతూ ఉంటే బాధగా ఉంది. ఒక ఇండియన్‌గా, ఒక హిందువుగా నా హిందూ దేశంలో, నా హిందూ ప్రజల్లో ఇక్కడ సమస్య ఉంటే ఇప్పుడు రామాలయంలో డబ్బులు మింగేసిన వాళ్ళ గురించి కూడా మనం స్పందించకుండా ఉంటే ఎంత దరిద్రమైన విషయం అండి ఇది. దీని మీద కూడా మీరు వీడియోని ఇంకొక రకంగా మార్చి చేయడం అనేది సమంజసం కాదు. అలాగే నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ వీడియోలు చేయండి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని తిట్టి వ్యక్తులందరూ కూడా ఇండియన్సే కాదు, హిందువులే కాదు అంటే మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇంక అందరినీ కూడా యాంటీ ఇండియన్స్ గాను, యాంటీ హిందూస్ గాను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాలు లేకపోతే అతను చేసిన పాలన ఏదైతే ఉందో తప్పని చూపించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోయారని మీరంటే మాత్రం నేను ఇంకేమీ చేయలేను. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి.
కానీ మీ కంటెంట్‌లో నేను తీసుకున్నది మాత్రమే మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడింది మీకు తప్పు అంటే క్షమించండి. కానీ యాస్ ఎ ఫాలోవర్‌గా, మీ ఫాలోవర్‌గా, నేను హిందువుగా నేను ఒక విషయం చెప్తున్నానండి. దయచేసి హిందువు నుంచి హిందువులు దూరం చేయకండి. మనందరం హిందువులమే. హిందూ విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రం అందరం సపోర్టెడ్‌గా ఉందాం. రావణ్ విషయంలో కూడా మీకే సపోర్ట్ ఇస్తూ మేము వీడియోలు చేసాం. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి అతను డబ్బులు కక్కుర్తిపడి పూర్తిగా ఒక మతాన్ని, ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేశాడు కాబట్టి ఈ రోజుకి అదే స్టాండ్‌లో ఉన్నాం. మరి మీరు ఆ స్టాండ్‌లో లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మేడం రావులమ్మ గారు. దయచేసి ఈ వీడియో కంటెంట్ మీ దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను. సైన్ ఔట్ మీ రామ్.